నెల్లూరు ఇందిరాభవన్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర అధికార ప్రతినిధి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పోలవరం విషయంలో సీఎం చంద్రబాబు మోడీతో చీకటి ఒప్పందం కుదుర్చుకుని 45.72 మీటర్ల ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించడం అన్యాయమని, నిర్వాసితులకు అన్యాయం చేశారని విమర్శించారు. పోలవరంపై కూటమి ప్రభుత్వ వెన్నుపోటు తరతరాలకు శాపమని అన్నారు. డిపిఆర్ ప్రకారం నిర్మాణం జరిపితే రైతులు బాగుపడతారని, పర్యాటక ప్రాంతంగా నిర్మిస్తే సమస్య జటిలమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ యశోధర, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ ఇర్ఫాన్, పీసీసీ మెంబర్, జిల్లా ఉపాధ్యక్షులు బాల సుధాకర్, ప్రధాన కార్యదర్శి కె సంజయ్ కుమార్, న్యాయవాది సుధీర్, రూరల్ మల్లికార్జున్ రెడ్డి, మల్లి కిషోర్, సుధాకర్ రెడ్డి హనీఫ్, బద్రి, సేవాదళ్ సుజాత, ఎన్ఎస్యుఐ రాజా, యుగంధర్, సుమన్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ వాళ్ళ సర్వైవలే దేవుణ్ణి రాజకీయానికి పెట్టుకొని సర్వైవ్ అవుతున్నారు. అలాంటి దేవుడు మందిరాన్ని కట్టి దాని డబ్బుల్ని మిస్యూజ్ చేసి, దాని డబ్బుల్ని దొంగతనాలు చేసి, దానికి అకౌంటబిలిటీ అనేది కానీ ఇప్పుడు ఇంకా నీట్ ఎగ్జామ్స్ వీటన్నిటి గురించి అదొక డిఫరెంట్ టాపిక్. అసలు ఏ పనికైనా ఒక అకౌంటబిలిటీ అనే మాటే లేకుండా పోయింది. ఎందుకంటే మోడీ గారు పీక్ లెవెల్ కరప్షను, పీక్ లెవెల్లో వాళ్ళ చేతుల్లో ఇరుక్కోబోయి ఉన్నారు. అంబానీలు, అదానీలు అండ్ వీళ్ళ అమెరికన్ ప్రెసిడెంట్ వీళ్ళ చేతుల్లో ఈయన కీలు బొమ్మలేదు. ఎందుకంటే ఈయన రహస్యాలని వాళ్ళు పట్టుకొని ఈయన నాడిస్తున్నారు. సో ఇట్ ఈస్ దేర్ ప్రాబ్లం. సో ఇన్ని జరుగుతూ ఉండి అదే రామ మందిరంలో ఇన్ని జరుగుతున్నాయి, నోరిప్పే దానికి వీలు లేకోకుండా వాళ్ళని సేఫ్ గార్డ్ చేసుకోవడానికి సరిపోతుంది. గడ్కరీ గారు వాళ్ళ కొడుకు ఇథనాల్ ప్రాజెక్ట్ని ఎట్లా పైకి తీసుకొస్తామా దాన్ని సేఫ్ గార్డ్ చేసుకోవడానికి అవన్నీ ఉంటుంది. సో ఇవన్నీ ఎంతవరకు మాకు తెలియదు. కానీ రామ మందిరం డబ్బులు తీసుకున్న వాళ్ళని దేవుడు కూడా చూసి చూడనట్టు ఉంటారేమో. కానీ మేము గవర్నమెంట్లోకి కాంగ్రెస్ పార్టీ వచ్చి తీరుతుంది. వచ్చినప్పుడు మాత్రం ఎవరినైనా పట్టించుకుంటారో లేదో కానీ వీళ్ళని మాత్రం వదిలే సమస్య లేదు. దేవుడికని డబ్బులు కలెక్ట్ చేసి దేవుడి పేరు మీద వాళ్ళు దొంగతనం చేస్తే చోరీకి కూడా, దొంగతనానికి కూడా ఒక హద్దు ఉండాలి. సో చోరీ చేయడంలో కూడా దేవుడి దగ్గర చోరీ చేస్తారా, దేవుడి మనీని చోరీ చేస్తారు. ఇంకా మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఇలాంటి వాళ్ళని ఎట్ ఎనీ కాస్ట్ క్రూసిఫై చేయాలి. ఇలాంటి వాళ్ళని వదలకూడదు. అఫ్కోర్స్ ముందుంది ముసళ్ళ పండుగ. రాహుల్ గాంధీ గారు ఇంకిన్ని వీళ్ళ సెట్ బ్యాక్స్ తీసుకొని ఇలా పట్టుకొని వస్తున్నారు. రేపు వచ్చినప్పుడు ఇంకిన్ని బయట పెడతాము. సో వీళ్ళ నాశనాన్ని వీళ్ళే చేతుల ఎలాగో మేము నాశనం అయిపోతున్నాం కాబట్టి ఎంత దోపిడీ చేస్తే అంత చేసుకోవాలా అనే టెండెన్సీతో వీళ్ళు ఉన్నారు. బట్ వీళ్ళెవరిని కూడా స్పేర్ చేసే పనే లేదు గవర్నమెంట్ రూలింగ్లోకి వచ్చినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. చంద్రబాబు గారు 2 రోజుల క్రితం పోలవరాన్ని సందర్శించి మార్చి 31లోగా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తాం, మొదటి దశని జాతికి అంకితం చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి రాజశేఖర రెడ్డి గారి కలల ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరానికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగానే దానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ అనుమతులు మొత్తం దగ్గర 108 అనుమతులు తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టులో దాదాపు 33% రాజశేఖర రెడ్డి గారు బతికుండగానే రైట్ మెయిన్ కెనాల్ కావచ్చు, లెఫ్ట్ మెయిన్ కెనాల్ కావచ్చు 33% పనులు పూర్తి చేసినటువంటి మహానుభావుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడదీసేటప్పుడు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్మించుకునేటటువంటి ఆర్థిక స్తోమత ఉండదని గ్రహించి పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి దానికి సంబంధించినటువంటి ఖర్చు అయ్యేటటువంటి మొత్తం నిధులను కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని విభజన చట్టంలో పెట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు కావాల్సినటువంటి అన్నిటినీ కూడా రాష్ట్రాన్ని విడదీసేటప్పుడు ముందు చూపుతూ ఆలోచించి విద్యా సంస్థలు అయితేనేమి, ఇరిగేషన్ ప్రాజెక్టులు అయితేనేమి, అదేవిధంగా మౌలిక వసతులకు సంబంధించి కావచ్చు, స్టీల్ ఫ్యాక్టరీలు కావచ్చు, ఇవన్నీ కూడా విభజన చట్టంలో పొందుపరిచి ఒక చట్ట రూపంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పుడు ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి గత 2 ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు నెపం నెట్టుకుంటూ దాన్ని కాస్త కాలయాపన చేస్తూ వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి
నిర్వాసితులకు ఇవ్వాల్సినటువంటి పరిహారాన్ని 2 భాగాలుగా కుదించడం జరిగింది. అందులో మొదటి దశలో 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేస్తే ఎంతవరకు ముంపుకు గురవుతుందో ఒక రాడార్ సర్వే చేసి మొదటి విడతలో వాళ్ళకి పరిహారం ఇస్తానని చెప్పడం జరిగింది. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పూర్తి సర్వే చేసి దానికి సంబంధించినటువంటి ఆ కుటుంబాల్లో ఆనాటికి రిహాబిలిటేట్ చేసేదానికి సంబంధించినటువంటి ల్యాండ్ కావచ్చు, అదేవిధంగా కుటుంబంలో 18 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తులందరినీ కూడా గుర్తించి పరిహారం ఎంత ఇవ్వాలని డిసైడ్ చేస్తే కనీసం ఈ రోజుకి మొదటి విడత పరిహారం ఈరోజు పోలవరం నిర్వాసితులకి అందలేదనేటటువంటి మాట వాస్తవం. ఈరోజు చంద్రబాబు గారు 37 సార్లు ప్రాజెక్టును సందర్శించారని చెప్తున్నారు. మరి నిర్వాసితుల యొక్క సమస్యల పట్ల మీరు ఎన్నిసార్లు వాళ్ళతో నిర్వాసితులతో మాట్లాడారని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఈరోజు కేంద్రంలో స్పష్టంగా ఇప్పుడు ఉండేటటువంటి కూటమి ప్రభుత్వంలో ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ బిల్లులో పోలవరం యొక్క ప్రాజెక్టు నిధులను దగ్గర 30,000 కోట్లు తగ్గిస్తున్నామని చెప్పినా కూడా ఈరోజు మళ్ళీ ఏదో తంటాలు పడి మేము సెకండ్ ఫేజ్కి ఒప్పించామని చెప్తున్నారు. కానీ ఈరోజు R&Rకి సంబంధించినటువంటి దగ్గర 30,000 కోట్ల రూపాయలు ఇంకా కూడా మీరు నిర్వాసితులకు చెల్లించాల్సి ఉంది. ఇది మేము ఎందుకు చెప్తున్నామంటే పోలవరం ప్రాజెక్టు DPR అనేది 45 మీటర్ల ఎత్తులో మనం నీటి నిల్వ చేస్తేనే దగ్గరగా 194 TMCలకు సంబంధించి నీటి నిల్వ సామర్థ్యం 195 TMCలకు సంబంధించి నీటి నిల్వ చేస్తేనే అది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ అవుతుంది. పోలవరం ప్రాజెక్ట్ అనేది ఈ రాష్ట్రానికి ఒక వరం లాంటిది. కాబట్టి DPR డిజైన్ ఫైనలైజ్ చేసినటువంటి విధంగా డ్యాము స్పిల్వే కన్స్ట్రక్షన్ చేశారు. కానీ ఈరోజు నీటి నిల్వ యొక్క ఎత్తుని తగ్గించి 41.15 మీటర్లకు కుదించడం వల్ల దాని యొక్క కెపాసిటీ 119 TMCలు మాత్రమే మనం నీటి నిల్వ చేసుకోగలం. 119 TMCలు నీరు మొదటి విడతలో మీరు జాతికి అంకితం చేసేసి ఏదో జాతిని ఉద్ధరించామనేటటువంటి భావన తీసుకొని పొలిటికల్ ఎజెండా కోసం చంద్రబాబు గారు ప్రయత్నిస్తున్నారు తప్ప పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి యొక్క నీటి నిల్వ ఎత్తుని DPR ప్రకారంగా మీరు నిల్వ చేయాలంటే నిర్వాసితులకు సంబంధించి ఇప్పటికి R&R కాలనీలకు సంబంధించి వాళ్ళని తరలించాలి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం ఇవ్వాలి. అది సర్వే కూడా అశాస్త్రీయంగా జరిగింది. ఎందుకంటే మేము పోలవరంకి సంబంధించినటువంటి ముంపు గ్రామాలన్నీ కూడా నేను సందర్శించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆ రోజు ఒక గ్రామంలోకి వెళ్తే ఏలూరు మండలంలో అక్కడ ఒక గ్రామంలో ఒక వీధికి ఇవతలేమో 41.15 మీటర్ల ఫస్ట్ ఫేజ్లోకి వీళ్ళందరూ కూడా గ్రామంలో వస్తారని చెప్పారు. ఒక వీధి అవతలేమో వీళ్ళు సెకండ్ ఫేజ్లోకి వస్తారన్నారు. అంటే ఒక గ్రామంలో ఒక వీధికి ఇటు ఒక వీధికి అటు 2 భాగాలుగా విడగొట్టి పరిహారం ఇవ్వడం అనేది ఎక్కడా కూడా జరగని పరిస్థితి. కాబట్టి ఈరోజు పోలవరం సంబంధించినటువంటి స్పష్టంగా చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. DPR ప్రకారం మీరు పూర్తి నీటి నిల్వని మీరు ఉంచగలిగితేనే ఆ ప్రాజెక్టు పోలవరంగా ఉంటుంది తప్ప ఈరోజు ఆ పోలవరం ప్రాజెక్టుని కాస్త మీరేదో మేము ముగించేసాం మమ అనిపించి పోలవరం బ్యారేజ్గా మారిస్తే ఇది రాష్ట్ర రైతాంగానికి శాపంలా మారుతుందనేటటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాం. అదేవిధంగా పోలవరంకి సంబంధించి దాదాపుగా 90,000 కుటుంబాలు వాళ్ళ ఊర్లు వదులుకొని త్యాగం చేస్తే ఆ యొక్క నిర్వాసితుల త్యాగాలకి అర్థం లేకుండా ఈరోజు నిర్వాసితులకు ఇవ్వాల్సినటువంటి పరిహారం అందలేదు. వాళ్ళకి కట్టాల్సినటువంటి R&R కాలనీలు అయితే సగం ముంపులోనే ఉన్నాయి. కాబట్టి నిర్వాసితులను గాలి కొదిలేసి త్యాగం చేసినటువంటి వాళ్ళకి మనం న్యాయం చేయకపోగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధుల్ని రాబట్టి కంప్లీట్గా నిర్వాసితులకి R&R ప్యాకేజీ ఇచ్చిన తర్వాత అదేవిధంగా DPR ఏదైతే ఉందో 45.57 మీటర్లకు సంబంధించినటువంటి నీటి నిల్వ చేస్తేనే ఈరోజు 960 మెగావాట్స్కి సంబంధించినటువంటి పవర్ ప్రాజెక్టు రన్ అవుతుంది. కాబట్టి ప్రపంచంలో ఎక్కడా కూడా ఏదైనా ఒక రిజర్వాయర్ అంటే FRL లిమిట్ అంటాం, ఫుల్ రిజర్వాయర్ లెవెల్లో మనం నీటిని నిల్వ చేసుకుంటాం. మినిమం డ్రా డౌన్ లెవెల్ అంటే MDDL అంటాం. కనీస నీటి నిల్వ ఎత్తుకి దాన్ని కాస్త బ్యారేజ్గా మార్చి మేమేదో జాతికి అంకితం చేసేసాం, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించేసాం అనేటటువంటి భావన సరికాదని కాంగ్రెస్ పార్టీ తరఫున స్పష్టంగా నిర్వాసితులకు న్యాయం చేయాలి. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం ఏదైతే ఉందో దాని ప్రకారంగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు మొత్తం రాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి పరిహారం అందజేసిన తర్వాతనే దాన్ని జాతికి అంకితం చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఈరోజు ఇటు 2 రాష్ట్రాల్లో కూడా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చేపట్టినటువంటి పనులు తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదనేటటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం. కాబట్టి జలయజ్ఞంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంలో UPA హయాంలో అనుమతులన్నీ తీసుకొచ్చి
చేతిలో పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు జాతీయ ప్రాజెక్టుగా ఇస్తే కూడా వీళ్ళిద్దరూ కూడా పోలవరం ప్రాజెక్టుని కాస్త దాన్ని డ్యామ్గా మార్చడం లేదంటే బ్యారేజ్గా మార్చి ఈరోజు నాశనం చేసి దానికి కంకణం కట్టుకుంటున్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున స్పష్టంగా తెలియజేస్తున్నాం. పోలవరం నిర్వాసితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. విభజన బిల్లులో పెట్టిన విధంగా కంప్లీట్ 100% R&R ప్యాకేజ్ కానీ మొత్తం నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చెల్లించి వాళ్ళకి రిహాబిలిటేట్ చేసిన తర్వాతనే ప్రాజెక్టును జాతికి అంకితం చేయాలని పూర్తి నీటి నిల్వ సామర్థ్యంతో ఉంటేనే కృష్ణా గోదావరి అనుసంధానం కూడా పూర్తవుతుంది. కాబట్టి ఇది రాష్ట్ర రైతులందరికీ సంబంధించినటువంటి రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించినటువంటి విషయం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చంద్రబాబు గారికి సూచనిస్తున్నాం లేదా హెచ్చరిస్తున్నాం, పోలవరం ప్రాజెక్టు మీరు జాతికి అంకితం చేసే నాటికి పూర్తి నీటి నిల్వ సామర్థ్యం DPRలు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే మీరు ఆ డ్యామ్ని నడపాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం యొక్క పనితీరు, మోడీ గారి యొక్క ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉందనే దానికి ఆయన చనిపోయిన తర్వాత వచ్చినటువంటి ఏ ప్రభుత్వం కూడా దాని మీద చిత్తశుద్ధి చూపలేదు. కానీ రాష్ట్రాన్ని విడదీసేటప్పుడు విభజన చట్టంలో పెట్టారు కాబట్టి ఈరోజు హక్కుగా ఈరోజు దాన్ని మనం పూర్తి, ఎందుకంటే దగ్గర ఈరోజు పోలవరంకి సంబంధించినటువంటి ఎస్టిమేట్స్ అన్నీ కూడా డబుల్ ద అమౌంట్స్ అయ్యి ఈరోజు సుమారుగా 60,000 కోట్ల రూపాయల నిధులు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కేంద్రంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ పెద్దలు విభజన చట్టంలో పెట్టినా కూడా ఈరోజు కూడా పూర్తి చేయలేకపోతున్నారు. కాబట్టి ఈ క్రెడిట్ చోరీలాగా చంద్రబాబు గారిని జాతికి అంకితం చేసేసి నేను పోలవరం ప్రాజెక్టు కట్టానని ఆ విధానంలో ఉన్నాడు తప్ప దీనికి సంబంధించి పూర్తిగా ఆ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీదే, రాజశేఖర రెడ్డి గారిది.